మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధానములో కూర్చుని మనం వినవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సమూయేలు గ్రంథములో ఒక మాట ఉంటుంది, బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పబడి ఉంది. మాట వినకుండా నీవు ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. గనుక ఈ సమయం అమ్మ మాట్లాడకూడదు, తల్లి అక్క గమనించండి. దేవుని వాక్యము ప్రకటింపబడుతూ ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈ 2026వ సంవత్సరములో జూలై మాసములో 9వ తారీఖున మా సంఘ సభ్యులు ఆమోసయ్య గారు వారి యొక్క భార్య అనసూయమ్మ గారిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి సొలొమోను యొక్క వివాహ కార్యక్రమములో మనమంతా కూడా సమకూడి ఉన్నాము. మరి ఈ వివాహ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనాలను మనం చదువుకున్నాం. మరి ఈ వచనాలను మనము చూస్తే గనుక క్రైస్తవ వివాహం అనేది కేవలం ఒక మానవ సంబంధం మాత్రమే కాదు, దేవుడు స్వయంగా ఏర్పరచిన పవిత్ర నిబంధన. ఇది ఏంటి చెప్పండి? క్రైస్తవ వివాహము అంటే పవిత్రమైనటువంటి నిబంధన. మరి తరువాత మనం చూస్తే గనుక వివాహ వ్యవస్థ అనేది దేవుని యొక్క ఆలోచనలో పుట్టింది. ఈ వివాహం అన్నది ఎవరి ఆలోచనలో పుట్టిందంట? దేవుని యొక్క ఆలోచన, మనుషుల యొక్క ఆలోచన కాదు. ఇది దేవుని యొక్క ఆలోచనలో యొక్క వివాహ వ్యవస్థ అనేది పుట్టింది. అది ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో ప్రారంభమై కుటుంబ వ్యవస్థగా నేటికి కూడా అది కొనసాగుతూ ఉంటున్నది. భార్యాభర్తలు ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా కాక ఆలోచనలో ఆశయాలలో ఒక్కటిగా మారడమే వివాహము యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యము ప్రకారముగా భార్యాభర్తల బంధములో దేవునికి 3వ స్థానం ఇచ్చినప్పుడు ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. భార్యాభర్తల మధ్యలో 3వ వ్యక్తిగా ఎవరు ఉండాలంట? మనుషులు కాదు ఉండవలసింది. ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు గనుక వారి యొక్క వివాహ బంధములో ఉంటే గనుక ఆ వివాహ బంధము అన్నది ఎప్పటికీ కూడా అది విడిపోనిదిగా, విడదీయరానిదిగా ఉంటుంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. మరి ఈ యొక్క వివాహ సందేశములో బైబిల్ ఆధారంగా బాగుగా వినండి. ఈ వివాహ సందేశములో బైబిల్ ఆధారంగా భర్త ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి? ఇంకాసేపటికి సొలొమోను తన ఎదురుగా ఉన్నటువంటి సుభాషిణిని దేవుని యొక్క సంకల్పములో తన భార్యనుగా స్వీకరించబోతూ వచ్చున్నాడు. ఇది కేవలం సొలొమోనుకు మాత్రమే కాదు గాని భక్తులైన వారందరికీ కూడా ఈ మాటలు హెచ్చరికగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి బైబిల్ ఆధారంగా భక్త ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి? ఇందులో 3 లక్షణాలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. రైట్, త్వరగా మనం ముందుకు వెళ్దాం. భక్త కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యము.
భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ అంటున్నాడు, భక్తులను ఉద్దేశించి అంటూ ఉన్నాడు, భక్తులు ఎలాంటి గుణ లక్షణాన్ని కలిగి ఉండాలి అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతుంటున్నాడు. భక్తులారా, భక్తులైనటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే, భక్తులారా మీ భార్యలను ఏం చేయాలంట? బాగా కొట్టమని చెప్పాడా? ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. భర్తలు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి, వారిని నిష్ఠుర పెట్టొద్దు, వారిని అవమానపరచొద్దు, వారిని ప్రేమించమని దైవ గ్రంథములో వ్రాయబడి ఉంది. మరి వచ్చినాన్ని ఆధారం చేసుకొని భక్తులు కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటిది అని అంటే, భర్త తన భార్యను ప్రేమించాలి. భర్త ఎవరిని ప్రేమించాలి? తన భార్యను ప్రేమించబద్ధుడై ఉండాలి. మరి దీనికి అనుబంధంగా మరి ఒక వచ్చిన భాగాన్ని నేను చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వాక్య భాగము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచ్చిన భాగములో ఈ రకంగా వ్రాయబడి ఉంది, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? భర్త తన భార్యను ప్రేమించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాడు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. ఎవరైతే తన భార్యను ప్రేమిస్తాడో అతగాడు తనను తాను ప్రేమించుకున్న వాడి క్రింద లెక్కగా ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి 2 వచనాలలో పౌలు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, భక్తులైన ప్రతి వారు కూడా కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటిది అని అంటే, భర్త తన భార్యను ప్రేమించాలి. ఇది మొదటి లక్షణం. 2వ లక్షణానికి నేను వస్తా ఉంటున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వాక్యము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వాక్యము. భర్త కలిగి ఉండవలసినటువంటి 2వ లక్షణము గురించి అక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? ఈ మాట మన రక్షకుడైనటువంటి యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. ఇంతవరకు సొలొమోను కూడా తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరిగాడు. ఈనాడు వివాహ కార్యక్రమములో జతపరచబడటానికి మన ఎదుట సిద్ధంగా ఉన్నాడు. మరి ఇక మీదట సొలొమోను ఎవరిని హత్తుకుంటాడు? తనకు కాబోయేటటువంటి భార్య అయినటువంటి సుభాషిణిని హత్తుకోవాలి. భర్త అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండవలసినటువంటి 2వ లక్షణం ఏమిటి అని అంటే, భర్త తన భార్యను హత్తుకోవాలి. భర్త తన భార్యను హత్తుకోవాలి. హత్తుకోవాలంటే అర్థం ఏంటి? హత్తుకోవాలి అంటే అర్థం ఏంటి అని అంటే, ఆమెకు దగ్గరగా ఉండాలి, భార్యకు సమీపముగా ఉండాలి. హత్తుకోవడం అంటే అది దూరంగా ఉండడం కాదు. భర్త తన భార్యను హత్తుకోవాలి, దగ్గరగా ఉండాలి, సమీపముగా ఉండాలి అని చెప్పి దైవ వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది. మరి
దీనికి అనుబంధంగా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 31వ వచనములో మరలా ఈ రకంగా అంటాడు, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. వారిద్దరు ఏమవుతారంట? ఒకే శరీరం అవుతారు. ఇంతవరకు విడివిడి శరీరాలు, వేరువేరుగా ఉన్నారు. ఈ యొక్క వివాహ బంధముతో వేరుగా ఉన్నటువంటి వారి శరీరాలు ఇక మీదట ఏమవుతాయి అని అంటే ఒకే శరీరముగా అది మార్చబడుతూ ఉంటున్నది. ఇది 2వ లక్షణం. మరి 3వ లక్షణం చివరిది ఏంటంటే భర్త కలిగి ఉండవలసిన 3వ లక్షణం. సొలొమోను జాగ్రత్తగా వినాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యము. భర్త కలిగి ఉండవలసిన 3వ లక్షణము గురించి అక్కడ వ్రాయబడి ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యములో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. భర్త భార్యతో ఎలా కాపురం చేయాలంట? జ్ఞానముతో చేయాలంట. కాపురం జ్ఞానముతో కాపురం చేయాలి. మరి ఆ చదువబడిన లేఖన భాగము ఆధారంగా భర్త కలిగి ఉండవలసినటువంటి 3వ లక్షణము ఏమిటి అని అంటే భర్త తన భార్యను సన్మానించాలి. భర్త ఏం చేయాలండి? తన భార్యను సన్మానించాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటి? ఒక శాలువ కప్పి దండ వేయడం అన్న దాని యొక్క అర్థం. సన్మానించడం అంటే తన భార్యను గౌరవించాలి, తన భార్యను ఆదరించాలి. చాలా మంది, కొద్దిమంది పురుషులు తన భార్యను ఈగను తీసి పడేసినట్టు పడేస్తుంటారు. దైవ గ్రంథం ఆ రకంగా చేయమని చెప్పట్లేదు. బైబిల్ గ్రంథము ఏమని చెప్తా ఉంది అంటే భర్త తన భార్యను గౌరవించాలి, తన భార్యను ఆదరించమని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. క్రైస్తవ కుటుంబములో ఉన్నటువంటి, సంఘములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ భర్త తన భార్యను సన్మానించవలసిన వారై ఉండాలని దేవుని పేరట ఈ మాటలు తెలియజేస్తా ఉంటున్నాను. 3 లక్షణాలు చెప్పాను. ఈ వివాహం సందర్భముగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సందేశములో భర్త కలిగి ఉండవలసినటువంటి 3 లక్షణాలు. 1వ లక్షణం భర్త తన భార్యను ప్రేమించాలి. 2వ లక్షణం భర్త తన భార్యను హత్తుకోవాలి. తర్వాత 3వ లక్షణం ఏంటంటే భర్త తన భార్యను సన్మానించాలి. ఇది సొలొమోనుకు ఇవ్వబడినటువంటి మాటలు. ఇప్పుడు మరి భార్య సుభాషిణిని ఉద్దేశించి కొన్ని విషయాలు, సుభాషిణి కూడా తన భర్త పట్ల ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో అది కూడా 3 లక్షణాలు త్వరగా చెప్పేసి నేను ముగించేస్తాను. మరి భార్య కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములో ఈ రకంగా వ్రాయబడి ఉంది, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. సంఘము ఎవరికి లోబడాలంటే, సంఘము ఎవరికి లోబడాలి? క్రీస్తునకు లోబడాలి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలైన వారందరూ కూడా ఎవరికి లోబడాలంట? తన భర్తకు లోబడాలి. ఈ మాటను బట్టి భార్య కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటి అని అంటే భార్య తన భర్తకు లోబడాలి. భార్య తన భర్తకు లోబడాలి. భర్త చెప్పినట్లుగా ఏం చేయాలి? ప్రవర్తించాలి, నడుచుకోవాలి, వినయాన్ని ప్రదర్శించాలి, విధేయతను చూపించవలసినటువంటి అవసరత దైవ గ్రంథంలో చెప్పబడి ఉంది. ఇది మొదటి లక్షణం. 2వ లక్షణం ఏంటంటే భార్య కలిగి ఉండవలసిన 2వ లక్షణం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో ఈ రకంగా వ్రాయబడి ఉంది, మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య
భర్తను ఎడబాయకూడదు. ఇక్కడ ఏమని చెప్పబడిందమ్మా? భార్య తన భర్తను ఎడబాయకూడదు. ఎడబాయకూడదు అంటే అర్థం ఏంటి? నీ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళి 3 నెలలు ఉండి రమ్మని కదా దానికి అర్థం. చాలా మంది పుట్టింటి మీద ప్రేమ ఉంటది, ఉండొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ మీ ఇద్దరి మధ్యలో అపవాదికి చోటు ఇవ్వకుండా విడిచి ఉండకూడదు కదా, దూరంగా ఉండకూడదు కదా. ఎడబాయకూడదు అని అంటే అర్థం ఏంటి? విడిచి ఉండకూడదు, ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. ఇక్కడ అదే చెప్పబడి ఉంది. పౌలు అదే చెప్పాడు, భార్య తన భర్తను ఎడబాయకూడదు అంటే విడిచి ఉండరాదు. ఒంటరిగా ఉంటే తొంటరి ఆలోచనలు, భర్తకు వేరుగా ఉంటే వేరే రకమైనటువంటి ఆలోచనలు. సాతానుడు మనల్ని ఎప్పుడు శోధిస్తాడు? మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు. ఏదైనా తోటలో హవ్వని సాతాను ఎప్పుడు మోసం చేశాడు? ఆదాము ఉన్నప్పుడు చేశాడా, లేనప్పుడు చేశాడా? ఆదాము లేనప్పుడే కదా. ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు సర్పములో ప్రవేశించి హవ్వను మోసపరిచాడు. అందుకే భార్యాభర్తలు దూరంగా ఉండటానికి వీలు లేదు, విడిచి ఉండటానికి వీలు లేదు. అందుకే అంటున్నాడు పౌలు, ఎడబాయొద్దు, నీ భర్తను వదిలి ఉండొద్దు, దూరంగా ఉండవద్దు అని చెప్పి దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అది 2వ లక్షణం, భార్య తన భర్తను ఎడబాయకూడదు. తర్వాత 3వది చివరి లక్షణం, ఇది చెప్పి నేను ముగించేస్తాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యములో ఈ రకంగా వ్రాయబడి ఉంది, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఈ వచనము ఆధారంగా భార్య కలిగి ఉండవలసినటువంటి 3వ లక్షణం ఏంటిది అని అంటే, భార్య పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. భార్య ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలమ్మా? పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 3 లక్షణాలు చెప్పాను. భర్తకు 3 లక్షణాలు, భార్యకు 3 లక్షణాలు. సొలొమోను ఉద్దేశించి మరియు సుభాషిణిని ఉద్దేశించి వారిద్దరిని మాత్రమే కాక భర్తలైనటువంటి మనలను, భార్యలైనటువంటి మిమ్మలను అందరినీ కూడా ఉద్దేశించి చెప్పబడినటువంటి లక్షణాలు 3 మరొకసారి జ్ఞాపకం చేస్తాను. భర్త కలిగి ఉండవలసినటువంటి 3 లక్షణాలలో మొదటిది, భర్త తన భార్యను ప్రేమించాలి. 2వది, భర్త తన భార్యను హత్తుకోవాలి. 3వది, భర్త తన భార్యను సన్మానించాలి. మరి భార్య కలిగి ఉండవలసినటువంటి 3 లక్షణాలలో మొదటి లక్షణం ఏంటి అని అంటే, భార్య తన భర్తకు లోబడాలి. 2వ లక్షణం, భార్య తన భర్తను ఎడబాయకూడదు. మరి 3వ లక్షణం ఏంటంటే, భార్య పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది క్రైస్తవ వివాహ లక్షణం. క్రైస్తవ కుటుంబములో ఉన్నటువంటి భార్యలు, భర్తలు అలవరుచుకోవలసినటువంటి సద్గుణాలు, మంచి గుణ లక్షణాలు. మరి ఈ గుణ లక్షణాలన్నీ మనమంతా కలిగి జీవించాలని దేవుని పేరట ప్రేమ పూర్వకముగా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ముగింపులో నూతనముగా జతపరచబడబోవు వధూవరులను ఉద్దేశించి అయ్యా సొలొమోను మరియు సుభాషిణి, ఇది మీ కొరకై మీరు జాగ్రత్తగా వినండి. ప్రియమైనటువంటి సొలొమోను మరియు సుభాషిని, మీ వివాహ బంధం దేవునిచే ఏర్పాటు చేయబడిన ఒక పవిత్రమైన ఒడంబడిక. మీరిద్దరూ ఏక శరీరమై జీవిస్తూ సంఘము పట్ల క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. క్రీస్తుని మీ జీవిత కేంద్రంగా చేసుకుని
ప్రార్థన ద్వారా వాక్యానికి లోబడి జీవించినప్పుడు మీ వివాహ బంధం సంతోషకరంగా నిత్యమైనదిగా ఉంటుంది. దేవుడు మిమ్మును దీవించి మీ ద్వారా తన మహిమను బయలుపరచునుగాక. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్.